హాయ్ అండి. ఈ చికెన్ కర్రీ దోశ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. 1 కిలో చికెన్ తీసుకున్నామండి. చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాము. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది కూరలో. 2 టీ స్పూన్లు పెరుగు, 1 స్టారు, కొంచెం అనాస పువ్వు, 2 ఇంచుల చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, కొంచెం పుదీనా, నిమ్మకాయ చెక్క, కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాండి పొయ్యి మీద పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది టమాటా. మనకి ఇవి మంచిగా వేగిపోయినాయండి. ఇట్లా జీడిపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది చికెన్లో. చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఒక చెక్క, లవంగాలు, 1 యాలక్కాయ వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. ఆన్ చేసి బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని పేస్ట్ వేసుకొని రావాలండి. మొత్తం మిక్సీ పట్టుకొచ్చాను. మనం 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాం. గరం మసాలా అండి, స్టారు, అనాస పువ్వు, యాలకులు, చెక్క, లవంగాలు, చాజరి ఇవన్నీ దీంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్. ఇది పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చిన పేస్ట్ దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనం ఫ్రై చేసినవి కానీ పేస్ట్ అంతా మంచిగా కలుపుకొని కొంచెం ఉడకనియాలండి. మనకి అది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కూరని వేసుకుందాం తాలింపు. ఇప్పుడు మనము ఇదంతా మంచిగా కలుపుకున్నామండి. ముందు ఫస్ట్ మనం గిన్నె మూత పెట్టుకున్నామండి. మనం మూత తీసి కూరని ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు మనం కూర ఉడకటానికి 1 గ్లాసు వాటర్ పోసుకున్నామండి. ఇదంతా మంచిగా కలుపుకొని ఉప్పు, కారం ఇవన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, కారం చూసుకోవాలండి. కారం సరిపోయిందండి, కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకుంటుంది. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కూర ఉడికించుకుందామండి. మన కూర అయిందండి. ఇప్పుడు మనము లాస్ట్ పైన కొంచెం కస్తూరి మేతి, కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం, కొంచెం పుదీనా, కొత్తిమీర. మన చికెన్ కూర రెడీ అయిపోయింది. పోసుకున్నామండి. ఇప్పుడు మనం తిరిగేసుకున్నామండి. ఇప్పుడు మనము ఈ దోశ
దోశని పక్కకు తీసుకున్నాను. ఇలాగనే అన్ని దోశలు పోసుకోవాలండి. మన చికెన్ కూర, చికెన్ కర్రీ, దోశ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.